భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇతిహాసాలు ప్రపంచాన్ని ఈరోజు ఎంతో గొప్ప స్థాయిలో తీసుకునేటువంటి ఈ తరుణం లోపల ఈ మధ్యన వైఫ్ స్వాపింగ్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవికమైనటువంటి ఒక కార్యక్రమం అనేటువంటిది హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో, మహానగరంలో కూడా ఈ మధ్యన ఫ్యాషన్ అయ్యేటువంటి పరిస్థితులు. అంటే భార్యను మార్పిడి చేసేటువంటి ఒక విష సంస్కృతి ఈ రోజు మన ప్రాంతంలో వచ్చిందంటే మనం అందరం కూడా ఆశ్చర్యపోవాలి, దీని మీద ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక గొప్ప దేశం. మన భారతదేశంలో పుట్టి ఈ రోజు ఈ వైఫ్ స్వాపింగ్ అనేటువంటి కార్యక్రమాలు చాలా ఫ్యాషనబుల్ గా పబ్బులల్లో పోయి ఈ మధ్యన ఏంటంటే వాళ్ళు కార్లు తీసుకొచ్చి అక్కడ కిచెన్స్ పెట్టగానే కళ్ళు మూసుకొని ఏ కిచెన్ తీసుకొని వాళ్ళ భార్యను తీసుకొని వాళ్ళు డాన్స్ చేయడము, నృత్యం చేయడము, చిన్న చిన్న బట్టలు వేసుకోవడము, ఇవి చాలా రకాల పైశాచికమైనటువంటి ఆనందపడేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు మన ప్రాంతంలో ఉంది కనుక దీని మీద మనము ఇప్పుడే ముక్త కంఠంతో దాన్ని ఎదిరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సంస్కృతి మన సంస్కృతి కాదు. దీని ద్వారా ఏమైపోతా అంటే సెక్సువల్ ఎవరైతే ఒక అక్రమ సంబంధానికి ఏమైపోతా అంటే దారి తీసుకునేటువంటి పరిస్థితి, దాంతో పాటు ఏమైపోతా అంటే అక్రమ సంబంధాల ద్వారా కూడా మరణానికి దారి తీసేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా విషంకులాలైనటువంటి చాలా భయానకమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి అది. భార్య భర్తల బంధం అంటే ఏదో ఒక ఆనందపడేటువంటి పరిస్థితి అనేటువంటి దాని అవుతుంది. మూడు లేచి ఏడుగులు నడిచి అగ్నిసాక్షిగా అరుంధతి నక్షత్రం చూసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన భారతదేశం, మన పెళ్లి వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ ఉన్నది. 10,000 సంవత్సరాల నుంచి మనం ఈ రోజు పెళ్లికి సంబంధించిన వ్యవస్థ చాలా గొప్పగా చాలా వైభవంగా చేసుకున్నటువంటి మన పరిస్థితి ఈ రోజు ఏమైపోయిందంటే భార్యను మార్పిడి అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనము అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటే అగ్ని మన దగ్గర ఉండదు. అగ్ని సాక్షిగా 7 అడుగుల నుంచి మనం పెళ్లి చేసుకునేటువంటి మన సాంప్రదాయాన్ని ఈ రోజు పాశ్చాత్య సంస్కృతి యొక్క సాంప్రదాయం తీసుకొచ్చి ఏదో అందం, ఏదో ఆనందం ఉంటది, ఏదో ఉంటది అనేటువంటి దాని మీద ఏదో సంతోషపడేటువంటి పరిస్థితి. సంతోషం కాదు. భార్య ఎంత చెప్తున్నా కదా, చివరి వరకు ఏ రోజైతే అగ్ని సాక్షి పెళ్లి చేసుకుంటామో రేపు చనిపోయి మనం ఏదైతే కారణం చేస్తా చూడు అంతవరకు కలిసి ఉండడమే మన భారతీయ దేశం యొక్క పెళ్లికి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ. భార్యకు ఉన్నటువంటి గౌరవం, భర్తకు ఉన్నటువంటి గౌరవం, భర్త వేరులతో తిరగడం, భార్య ఇంకోతో తిరగడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు మన ప్రాంతంలో జరుగుతుందనగా దీనిలో ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచన చేసి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాశవికమైనటువంటి ఆ సంస్కృతిని మనం అందరం కూడా ఎదురుద్దాం. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. మన భారతదేశం యొక్క పెళ్లి వ్యవస్థ గొప్పది. మన భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ గొప్పది. మన భారతదేశం యొక్క జీవన విధానం గొప్పది. అమెరికాలో పోతుంటే ఒక్కొక్కరు 4 డైవర్లు తీసుకుంటారు. ఎవరు ఎక్కడ తిరుగుతారో తెలియలేనటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రాంతాల్లో తీసుకొస్తే మనిషికి విలువలేనటువంటి పరిస్థితి కనుక దీని మీద తస్మత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. హైదరాబాద్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే గతం మనం చూసాం. ఈ ఫ్యాషన్ ఎట్లయిపోయిందంటే ఈ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళే సొసైటీలో పెద్ద ఇదేనటువంటి దాని మీద తోపు అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తారు. అది తోపు కాదు. భార్యను గౌరవంగా చూసుకోవడం తోపు ఉంటుంది. భార్యకు రెస్పెక్ట్ ఇవ్వడం తోపు ఉంటుంది. భార్య యొక్క అభిమానం స్వీకరించడం గొప్పతనం ఉంటుంది. కానీ భార్యను తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర ఇచ్చేయడం అనేటువంటి ఎంత దౌర్భాగ్యమైన చర్య. దీని మీద కూడా మహిళా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ఇతిహాసాలను, మనకు ఉన్నటువంటి పూర్వీకరించినటువంటి గొప్ప ఆచార విధానాన్ని కూడా రక్షించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా విఆర్ఎస్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.